హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జనరల్ ఇంగ్లీష్ ఎవరికి అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ అండ్ అదర్ యూజీ కోర్సెస్ వల్ల ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ కంటెంట్స్ ఇవి. ఇందులో మన పోయట్రీ, ప్రోస్, గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్ అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకే. అన్ని 4 యూనిట్స్‌కి సంబంధించినవి ఒక్కొక్క సింగిల్ వీడియోస్‌లోనే మీకు మొత్తం అన్నీ కవర్ అయ్యేలాగా నేను చేశాను. సో, మీరు ఒక్కసారి ప్లేలిస్ట్ చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ఉంటుంది. అదొక్కసారి ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్ ఈ ఫస్ట్ సెమ్‌కి సంబంధించిన అన్నీ కూడా అందులో కనిపిస్తాయి వీడియోస్‌లో. మీరు స్క్రీన్ షాట్స్ తీసి ఒక్కసారి క్లాస్ వినండి. డైరెక్ట్‌గా చదివితే మీకు గుర్తుండదు. ఒక్కసారి విని తర్వాత స్క్రీన్ షాట్స్ తీసి చదవండి. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో, ఇందులో మనది ప్రొనౌన్సియేషన్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ. ఓకే. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అంటే ఏంటి? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఓకే. సో, ఈ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూకి సంబంధించినటువంటి స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంకా ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ 4 టాపిక్స్ ఉన్నాయి 4 యూనిట్స్‌లో. సో, ఈ 4 యూనిట్స్‌లో ఉన్న ఈ 4 టాపిక్స్‌ని మనం సింగిల్ వీడియోలో చేస్తున్నాం. ఫస్ట్ ఇప్పుడొచ్చేసి స్కిమ్మింగ్ గురించి చూద్దాం. సో, ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇది స్కిమ్మింగ్ పార్ట్ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ. సో, ఇది కమ్యూనికేషన్‌లో ఇందులో ఇవి 4 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. ఈ 4 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి గదా! అవే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఓకే. ఇవి 4 కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కిందకొస్తాయి. అందులో ఫస్ట్ మనం స్కిమ్మింగ్ గురించి చూద్దాం. ఓకే. ఈ స్కిమ్మింగ్ అనేది రీడింగ్ కిందికి వస్తది. అంటే మనకు ఈ ఫస్ట్ సెమ్‌లో రీడింగ్‌కి సంబంధించినటువంటి అన్నీ ఇంకేమేమి ఉన్నాయో అందులో ఉన్నటువంటి టైప్స్ అన్నీ మనం చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చి స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటి? స్కిమ్మింగ్ మీన్స్ రీడింగ్ క్విక్‌లీ టు గెట్ ఓన్లీ ద మెయిన్ ఐడియా, నాట్ ది డీటెయిల్స్. సో, ఫాస్ట్‌గా చదివేస్తాం. ఎందుకోసం అంటే జస్ట్ మెయిన్ ఐడియా కోసం. మనకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి అవసరం లేదు. ఇఫ్ యూ సీ స్టెప్స్ ఉంటాయి. అంటే దీన్ని ఎలా మనం స్కిమ్మింగ్ చేయాలంటే ఫస్ట్ టైటిల్ ఇంకా హెడ్డింగ్స్‌ని చూడాలి. లుక్ ఎట్ ది టైటిల్ అండ్ హెడ్డింగ్స్ టు నో ది సబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ ఏంటి అని తెలుసుకోవడం కోసం టైటిల్‌ని, హెడ్డింగ్స్‌ని చూడాలి. నెక్స్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ సెంటెన్సెస్ ఒక్కసారి ఫస్ట్ ఉన్న సెంటెన్స్‌ని, లాస్ట్ ఉన్న సెంటెన్స్‌ని ఆ పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా! ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ కీవర్డ్స్ అంటే మెయిన్‌గా మనం ఫోకస్ చేయాల్సింది బోల్డ్. బోల్డ్ అంటే చూడండి ఇక్కడ ఉన్న వాటికి దీనికి మీకు చేంజ్ కనిపిస్తుందా? వీటిని బోల్డ్ అంటారు. ఓకే. ఇలా బోల్డ్ ఉన్న వాటిని, నంబర్స్‌ని అండ్ స్పెషల్ టర్మ్స్ ఉంటాయి కదా! వాటిని మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. క్విక్ అండర్‌స్టాండింగ్. డు నాట్ స్టాప్ ఎట్ ఎవ్రి వర్డ్. అంటే మీరు చదువుతూ వెళ్తున్నప్పుడు ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటారు కదా! క్విక్‌గా. అలా వెళ్తున్నప్పుడు ప్రతి వర్డ్ దగ్గర ఆగొద్దు. జస్ట్ మెయిన్ ఐడియాని క్యాచ్ చేయడం కోసమే మనం చదువుతాం. ఓకే. సో, ఇది వచ్చేసి దీని గురించి. ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఫాస్ట్‌గా చదివి అదేంటో మనం ఐడెంటిఫై చేయడం. ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఫస్ట్ వన్ ఒక చిన్న షార్ట్ ప్యాసేజ్ చూడండి. ఇండియా వన్ ది క్రికెట్ మ్యాచ్ యెస్టర్‌డే. ద టీమ్ ప్లేడ్ వెరీ వెల్. ఫ్యాన్స్ సెలబ్రేటెడ్ విత్ జాయ్ ఇన్ ద స్ట్రీట్స్. ఇది వచ్చేసి ఒక చిన్న పారాగ్రాఫ్. సో, మనం స్కిమ్ చేసేస్తాం. అంటే ఇందులో మెయిన్ ఐడియా ఏంటో రాస్తాం అంతే. ఇండియా వన్ ది మ్యాచ్ అండ్ పీపుల్ సెలబ్రేటెడ్. సో, మనకు తెలిసిన మెయిన్ ఐడియా వచ్చేసి ఇది. అంటే దీన్ని చూసిన తర్వాత మనం ఒక ముక్కలో చెప్పేస్తాం అన్నమాట అదేంటో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. గ్లోబల్ వార్మింగ్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లమ్ టుడే. అంటే ఇది గ్లోబల్ వార్మింగ్ గురించి అని అర్థమైంది. నెక్స్ట్ రైజింగ్ టెంపరేచర్ కాజ్ మెల్టింగ్ ఐస్ అండ్ ఫ్లడ్స్. మెనీ కంట్రీస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు రెడ్యూస్ పొల్యూషన్ అండ్ సేవ్ ది ప్లానెట్. సో, ఇక్కడ దేని గురించుంది? గ్లోబల్ వార్మింగ్ అన్నారు. అది ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తుందట. సో, కంట్రీస్ ఆర్ టేకింగ్ యాక్షన్. సో, ఇలా షార్ట్‌గా చేయడాన్ని అంటే ఈ మెయిన్ ఐడియాని ఫోకస్ చేయడమే స్కిమ్మింగ్. ఇవి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్. మీకిక్కడ కనిపిస్తుంది కదా! ఇది ఒక ప్యాసేజ్. ఈ ప్యాసేజ్‌ని వాళ్ళిచ్చారు. సో, ఈ ప్యాసేజ్ చదివి మనకు క్వెషన్స్ ఇస్తారు. సో, ఇక్కడ క్వెషన్స్‌తో పాటు నేను ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశాను చూడండి. సో, ఆ ప్యాసేజ్ అంటే ఇదే కాదు ఏ ప్యాసేజ్ అయినా రావచ్చు. ఒక్కసారి ప్యాసేజ్ అయితే చూసుకోండి. ఓకే. క్వెషన్స్‌తో పాటు ప్యాసేజ్ ఆన్సర్స్ కూడా ఇచ్చాను. మీరు ఒక్కసారి జస్ట్ ఒక్క రీడింగ్ ఇవ్వండి సరిపోతుంది. మాక్సిమం జనరల్ ప్యాసేజెసే మీకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది సెకండ్ ప్యాసేజ్. ఈ సెకండ్ ప్యాసేజ్ అండ్ క్వెషన్స్ ఇంకా ఆన్సర్స్ ఇవి. ఓకే. సో, వీటిని ఒక్కసారి జస్ట్ ఒక్క రీడింగ్ అట్లా ఇచ్చేయండి.
జనరల్‌గా వస్తే జనరల్‌గా ఓన్‌గా రాయొచ్చు. లేదు అంటే ఇందులోంచి వస్తే అలా కూడా మనకు హెల్ప్‌ఫుల్లే అవుతాయి. సో, ఇదొచ్చేసి స్కిమ్మింగ్ గురించి. సో, నెక్స్ట్ స్కిమ్మింగ్ అయిపోయింది కదా! ఇక స్కానింగ్ గురించి వెళ్దాం. మరి స్కానింగ్ అంటే ఏంటి? ఓకే. ఫస్ట్ స్కిమ్మింగ్ అయిపోయింది. స్కిమ్మింగ్ అంటే ఏం చేసాం మనం ఓన్లీ మెయిన్ ఐడియా మీద ఫోకస్ చేసాం. మరి స్కానింగ్ అంటే రీడింగ్ టెక్నిక్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ ఇన్ ఎ టెక్స్ట్. You do not read everything. You just look for keywords, numbers or phrases. అంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. అందులో నేను ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ గురించి కానీ, ఏదైనా ఫార్ములా గురించి కానీ అడిగారనుకోండి, మీరేం చేస్తారు? డైరెక్ట్‌గా దాని కోసమే వెతుకుతారు. అర్థమైందా? స్పెసిఫిక్‌గా దాని కోసమే వెతుకుతూ ఉంటారు. అలా ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం మనం వెతకడమే స్కానింగ్ అన్నమాట. దీనికోసం ఏం చేయాలంటే స్టెప్స్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఇది యూజ్‌ఫుల్ కోసం కాదు. జస్ట్ మీరు చేయాల్సిన పని అన్నమాట. హావ్ ఎ క్లియర్ క్వెషన్ ఇన్ మైండ్. అసలు మనం దేన్ని వెతుకుతున్నాము అనే క్వెషన్ మన మైండ్‌లో క్లియర్ ఉండాలి. లుక్ ఫర్ కీవర్డ్స్. సో, వెంటనే మనం కీవర్డ్స్ లైక్ నంబర్స్, నేమ్స్, డేట్స్, సింబల్స్ ఆర్ రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి కదా! వాటి కోసం మళ్ళీ మళ్ళీ వెతుక్కోవచ్చు అందులో. మూవ్ యువర్ ఐస్ క్విక్‌లీ ఓవర్ ది టెక్స్ట్. ఐస్‌ని ఫాస్ట్‌గా ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ వర్డ్ కనిపించంగానే అక్కడ మనం స్ట్రక్ అయిపోవాలి. స్టాప్ వెన్ యూ ఫైండ్ ది నీడెడ్ వర్డ్ ఆర్ ఫ్యాక్ట్. సో, ఎక్కడైతే కనిపిస్తుందో మనకు కావాల్సిన వర్డ్ అక్కడ ఆగిపోవాలి. దీనికోసం కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. థింక్ ఆఫ్ స్కానింగ్ యాస్ యూసింగ్ ఏ మాగ్నిఫైయింగ్ గ్లాస్. యూ సెర్చ్ ఫర్ ఓన్లీ వన్ డీటెయిల్. సో, ఇప్పుడు మనం ఏదైనా వెతుకుతున్నప్పుడు ఈ మాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే అదే భూతద్దం తెలుసు కదా! దాంతో ఎలా వెతుకుతామో అలా దాన్ని గుర్తు చేసుకోండి. యూజ్ క్లూస్ లైక్ బోల్డ్ లెటర్స్, హెడ్డింగ్స్, నంబర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. సో, వీటిని క్లూస్ లాగా వాడుకోండి. దేన్ని బోల్డ్‌గా ఉండే లెటర్స్‌ని, హెడ్డింగ్స్, నంబర్స్, క్యాపిటల్ వర్డ్స్ ఉంటాయి కదా! వాటిని క్లూస్‌లా యూజ్ చేసుకోండి. ప్రాక్టీస్ విత్ షార్ట్ ప్యాసేజెస్ ఫస్ట్. సో, దీని షార్ట్ ప్యాసేజెస్ తోని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. టీచర్. వాట్ ఇయర్ డస్ ది ఎమిషన్ డేట్ బిగిన్ ఫ్రమ్? స్టూడెంట్. స్కాన్స్ ది ప్యాసేజ్. ప్యాసేజ్ మొత్తం స్కాన్ చేసి ఏమని చెప్తాడంటే 2001 అని చెప్తాడు. సో, టీచర్ అడిగిన క్వెషన్ ఏంటి? ఇయర్ అడిగారు గదా! సో, మనం ఏం చేస్తాం? ఓన్లీ ఇయర్ కోసమే సెర్చ్ చేస్తాం అక్కడ. ప్యాసేజ్ అంతా చూడము. సో, దాన్ని స్కానింగ్ అని అంటారు. ఇంకో క్వెషన్. వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఫర్ సల్ఫర్ డయాక్సైడ్ అని ఉంది. సో, సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కడుందా అని వెతికి దాని సింబల్‌ని మాత్రమే మనం ఫైండ్ ఔట్ చేస్తాం. అంతే తప్ప మిగిలినదంతా చదవం కదా! దాన్ని స్కానింగ్ అంటారు. సో, ఇఫ్ యూ సీ ద టెక్స్ట్ బుక్ ఎక్సర్‌సైజ్ చూడండి. స్కాన్ ది ప్యాసేజ్ బిలో ఫర్ ఆన్సర్స్ టు ది క్వెషన్స్ దట్ ఫాలో. సో, ఇక్కడ కింద ఒక ప్యాసేజ్ ఇచ్చారు. దానికి మిమ్మల్ని స్కాన్ చేసి ఆన్సర్స్‌ని ఫైండ్ ఔట్ చేసి రాయమన్నారు. వాట్ ఇయర్ డస్ ది ఎస్టిమేషన్ డేట్ బిగిన్ ఫ్రమ్? ఏ ఇయర్‌లో స్టార్ట్ అయింది అన్నారు. చూడండి బిట్వీన్ అనేసి ఇక్కడ 2 ఇయర్స్ ఉన్నాయి. సో, ఇది ఆన్సర్. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ద పర్సెంటేజ్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్? ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ కనిపించింది. 150%. సో, ఆన్సర్ 150%. నేను క్వెషన్స్‌తో ఆన్సర్స్ కూడా ఇచ్చాను. వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఫర్ సల్ఫర్ డయాక్సైడ్? ఇందాకే చూసాం కదా! SO2. వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్? ఇక్కడ నుంచి చూడండి నైట్రోజన్ ఆక్సైడ్ అని దాని సింబల్. సో, అదే ఆన్సర్. నెక్స్ట్ వన్ NO2. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ ఎంత అని అడిగారు. సో, ఒకసారి మనం చూడండి 71% అనేది ఆన్సర్. హౌ ఆర్ దీస్ కాంపౌండ్స్ ఫార్మ్డ్? ఎలా ఫార్మ్ అవుతున్నాయి అని అడిగితే సో, చూడండి ఇక్కడ ఇస్తారు మనకి. ఫార్మ్డ్ డ్యూరింగ్ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ పవర్ ప్లాంట్స్. సో, ఉన్న చిన్న పారానే కాబట్టి మనకు డైరెక్ట్‌గా కనిపిస్తాయి. సో, ఇవొచ్చేసి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. సేమ్ అలాగే ఇక్కడ క్వెషన్స్ ఇచ్చారు చూడండి. ఇవి క్వెషన్స్ అండ్ ఇదొచ్చేసి ప్యాసేజ్. ఓకే. కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి ప్యాసేజ్. సో, కింద మనకు కొన్ని క్వెషన్స్ ఇచ్చారు చూడండి. వాట్ ఈస్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లయన్? ఆన్సర్ వచ్చేసి పాంథెరా లియో. హౌ లాంగ్ క్యాన్ లయన్ సర్వైవ్ ఇన్ క్యాప్టివిటీ? ఓవర్ 20 ఇయర్స్. నెక్స్ట్ ఇన్ విచ్ రీజియన్ ఆఫ్ ఆఫ్రికా క్యాన్ యూ సీ లయన్స్ ఇన్ ద వైల్డ్? అంటే సబ్ సహారా ఆఫ్రికా. సో, ఇవన్నీ కూడా ఆ ప్యాసేజ్‌లోవి. వాట్ ఈస్ ది కలెక్టివ్ నౌన్ ఫర్ ఎ గ్రూప్? అంటే ప్రైడ్. ఇవన్నీ ఈ ప్యాసేజ్‌లో ఉన్న ఆన్సర్స్. మీరు కావాలంటే ఒకసారి స్క్రీన్‌షాట్ తీసి చూసుకోండి. ఇదొచ్చేసి స్కానింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్ గురించి చూద్దాం. వాట్ ఈస్ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఇంటెన్సివ్ రీడింగ్ ఈస్ డన్ కేర్‌ఫుల్లీ అండ్ ఇన్ డీటెయిల్. సో, ఇప్పటివరకు మనం ఏం చేసాము? స్కిమ్మింగ్ చేసాం. నెక్స్ట్ స్కానింగ్ చేసాం. అవసరమైన మెయిన్ వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేయడమేమో స్కానింగ్.
ఇంపార్టెంట్ జస్ట్ మెయిన్ థీమ్‌ని ఫైండ్ చేయడం వచ్చేసి, సెంట్రల్ ఐడియాని ఫైండ్ చేయడం వచ్చేసి స్కిమ్మింగ్. సో, డీటెయిల్‌గా మొత్తం వర్డ్ టు వర్డ్ చదువుతారు చూసారా? కేర్‌ఫుల్‌గా ఇన్ డీటెయిల్ దాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అనేసి అంటారు. మోస్ట్‌లీ ఫర్ లెర్నింగ్ ఆర్ అకాడమిక్ పర్పసెస్ ది స్ట్రక్చర్ ఈస్ యాస్ ఫాలోస్. సో, ఖచ్చితంగా ఇవి దేంట్లో యూజ్ చేస్తారు చదువుకునేటప్పుడు? అకాడమిక్ పర్పస్‌లో వీటిని ఎక్కువగా యూజ్ చేసే రీడింగ్‌ని ఏమంటారంటే ఇంటెన్సివ్ రీడింగ్. ఇప్పుడు మీరు చేసేది ఇంటెన్సివ్ రీడింగే. ఎందుకంటే మీరు కేర్‌ఫుల్‌గా అన్ని వింటూ చదువుతున్నారు కాబట్టి దీన్ని మనం ఇంటెన్సివ్ రీడింగ్ అని అంటాం. సో, దీని పర్పస్ దేనికోసం అంటే అండర్‌స్టాండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది టెక్స్ట్ లైక్ గ్రామర్, వొకాబులరీ, మీనింగ్ ఇలా ప్రతీదీ తెలుసుకోవాలని చదవడం అనేది మెయిన్ పర్పస్. ప్రాసెస్‌లోకొస్తే రీడ్ ది ప్యాసేజ్ స్లోలీ, ఫోకస్ ఆన్ మీనింగ్, సెంటెన్స్ స్ట్రక్చర్, న్యూ వర్డ్స్, గ్రామర్, రూల్స్. సో, ఇవన్నింటిని మీద మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి రీడ్ స్మాల్ మీనింగ్‌ఫుల్ టెక్స్ట్ లైక్ పారాగ్రాఫ్స్, ప్యాసేజెస్ ఆర్ ఎస్సేస్. సో, దీనికోసం మనం ప్రాక్టీస్ ఎలా చేయాలంటే చిన్న చిన్న ప్యాసేజెస్ చదువుతూ ప్యాసేజెస్‌తో మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ టిప్స్ ఏమని ఇచ్చారంటే డీటెయిల్ అంటే డీప్ అండర్‌స్టాండింగ్, ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్, థింక్ కేర్‌ఫుల్లీ, ఆన్సర్ క్వెషన్స్, ఇంప్రూవ్ వొకాబులరీ అండ్ లెర్న్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో, ఇదొచ్చేసి దీని టిప్స్. ఎగ్జాంపుల్స్ చూడండి. Ravi is a student. He goes to school by bus. He likes English. He reads books every day. His teacher is kind. So ikkada, what is Ravi? Ravi is a student. How does he go to school? He go to school by bus. Which subject does he like? He likes English. Does he read books every day? He read books every day అన్నారు కాబట్టి yes. What is his teacher like? His teacher is కైండ్ అంట. అంటే ప్రతి పాయింట్ కూడా కవర్ అయింది. అంటే మనం ప్రతి పాయింట్ చదువుకుంటామనమాట. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ ఉంది చూడండి. సో, ఇదొచ్చేసి టెక్స్ట్ బుక్ ప్యాసేజ్. మీరు స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా క్వెషన్స్. సో, ఈ క్వెషన్స్ డీటెయిల్‌గా మనకు తెలియాలంటే మనం ఖచ్చితంగా ప్యాసేజ్ మొత్తం చదవాలి. సో, ఇవొచ్చేసి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే ఇవే క్వెషన్స్ వస్తాయని లేదు. వేరే ప్యాసేజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవొచ్చేసి టెక్స్ట్ బుక్ ఎక్సర్‌సైజెస్. ఇది ప్యాసేజ్ అండ్ కింద ఉన్నాయి చూడండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి కిందున్నాయి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. ఇవే ప్యాసేజెస్ రావాలని లేదు. జస్ట్ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఇవి. మీరు జనరల్‌గా ఏ ప్యాసేజ్ వచ్చినా కూడా రాయాల్సిందుంటుంది. ఇది నెక్స్ట్ ప్యాసేజ్. ఇది కూడా మీరు జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ ఇచ్చారు. సో, కింద క్వెషన్స్ ఇచ్చారు చూడండి. సో, ఆ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ రాయాలి. సో, ఈ విధంగా మీకు ఇంటెన్సివ్ రీడింగ్ నుంచి క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్. సో, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి అంటే, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ మీన్స్ రీడింగ్ వైడ్లీ ఫర్ ప్లెజర్ అండ్ జనరల్ అండర్‌స్టాండింగ్, not just for school or examination purpose. It is different from intensive reading, where every word and detail is studied. In extensive reading, the main aim is to enjoy the reading material and understand the overall idea. సో, ఇది కూడా చదవడమే. కానీ ఇంటెన్సివ్ రీడింగ్ లాగా మనం ప్రతీదీ చదివి దాన్ని ఎగ్జామినేషన్స్ కోసం అనేసి స్కూల్, కాలేజెస్ అనేసి ఇలాంటి వాటికి యూజ్ చెయ్యం. మనం దీన్ని జస్ట్ ఎంజాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీస్, నావెల్స్ ఓకే. ఇలాంటివి ఉంటాయి చూసారా? అలాంటివన్నింటిని కూడా ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అనేసి అంటూ ఉంటారు. In extensive reading, the main aim is to enjoy reading material and understand the overall idea without worrying too much about difficult words or sentences. సో, ఇలా చదివేటప్పుడు మనం కష్టమైన పదాల మీనింగ్స్ అన్ని వెతుకుతామా? లేదు. అదే అకాడమిక్ పర్పస్‌లో చదివే వాటికి హార్డ్ వర్డ్స్ వచ్చినా, ఏమొచ్చినా మీనింగ్స్ వెతకడం, దాని గురించి తెలుసుకోవడం చేస్తామనమాట. దిస్ కైండ్ ఆఫ్ రీడింగ్ హెల్ప్స్ స్టూడెంట్స్ టు రీడ్ ఫాస్టర్, బిల్డ్ వొకాబులరీ నేచురల్లీ త్రూ కాంటెక్స్ట్ అండ్ గెయిన్ మోర్ జనరల్ నాలెడ్జ్. సో, దీనివల్ల వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకొని ఓన్‌గా జనరల్ నాలెడ్జ్‌ని పెంచుకుంటారంట. ఇట్ ఆల్సో డెవలప్స్ ది హాబిట్ ఆఫ్ రీడింగ్ అండ్ మేక్స్ లెర్నర్స్ ఎంజాయబుల్. దీనివల్ల వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇఫ్ ద టెక్స్ట్ ఫీల్స్ బోరింగ్ ఆర్ టూ డిఫికల్ట్ దే కెన్ స్టాప్. వాళ్ళకి నచ్చితే చదువుతారు లేదంటే వదిలేస్తారు. థర్స్ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ మేక్స్ లెర్నర్స్ బెటర్ బై కంబైనింగ్ ఎంజాయ్‌మెంట్ విత్ ప్రాక్టీస్. సో, దీనివల్ల ఏమవుతుంది అటు ఎంజాయ్‌మెంట్ అలాగే ప్రాక్టీస్ 2 కూడా జరుగుతాయంట. నెక్స్ట్ ఇంకా మనం బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ చూస్తే రీడింగ్ స్పీడ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వొకాబులరీ కోసం, అలాగే జనరల్ నాలెడ్జ్ కోసం అండ్ రీడింగ్ హ్యాబిట్ చేసుకోవడం కోసం. ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి చూడండి. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ద 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ దే రీడ్ అండ్ ది ఫ్యాక్టర్స్ దట్ షేప్ దేర్ చాయిస్ ఆఫ్ బుక్స్. సో, ఇద్దరు కలిసి డిస్కస్ చేయడం. నథింగ్ బట్ ఒక కన్వర్జేషన్ లాగా నీకు ఎలాంటి బుక్స్ అంటే ఇష్టం అనేసి ఇలా ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం. లేదంటే రీడ్ ఏ బుక్ ఆర్ ఆర్టికల్ దట్ ఇంట్రెస్ట్స్ యూ అండ్ టెల్ ది క్లాస్ అబౌట్ ఇట్. సో, నీకు నచ్చిన ఏదైనా ఒక మంచి బుక్ కానీ, ఏదైనా ఆర్టికల్, స్టోరీ కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి తెలిసింది
దాని గురించొచ్చి అందరి ముందు మనం చెప్పడం. సో, ఇలా కూడా చేయొచ్చు. సో, దీన్ని ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అనేసి అంటారు. సో, ఇవొచ్చేసి మొత్తం ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ఉన్నటువంటి 4 యూనిట్స్‌లోని టాపిక్స్. ఓకే. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.